తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి. 13 తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది. రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశారు. తెల్లారుజామున లోపు 14 మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్నీ కూడా హెడ్ క్వార్టర్లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. 14 అందుబాటులో ఉంటే 14 రాత్రి గొడవ అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని వందల మంది పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనచరు. గొడవలు యథేచ్ఛగా జరగనిస్తారు. ఊరికే ఒకసారి చెప్తాను మీకు. 14వ తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అదొక బైక్ సర్వీస్ స్టేషన్ వైసీపీ సానుభూతి పరుడిది. డాబా మీదకి షాపులు ఎవరెవరు వైసీపీ వాళ్ళ వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడుకో ఏ రకంగా బీరకాయ చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాం ఒకసారి. మొత్తం చూడండి. కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు గంటల తరబడి జరుగుతూ ఉంటుంది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా? ఆడియో కూడా పెట్టండి. దాన్ని కాదండి, ఆడియో ఉంది, వేరే దాంట్లో కూడా ఉంది. పంపించండి, మా ఉంచండి, మా బస్సును చూడండి. షాపులోకి వెళ్తున్నారు, షాపు తాళాలు వేసి ఉన్న దాన్ని బదులు కొడుతున్నారు. ఎన్నికల జరిగిన తీరు మొత్తం చూస్తుంటే బైక్ అంటిస్తున్నారు. ఆ షాపులోంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు, తగలబెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విధ్వంసానికి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు. చూడండి, ఆ మూలం కూడా తగలబెడుతున్నారు కార్నర్లో. నెక్స్ట్ వీడియో పెట్టండి. చూడండి, పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు. మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు. భయంతో తలుపులు వేసుకున్నారు మొత్తం. ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని, 2 మోటార్ సైకిల్ని. ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే. పోలీసు ఎక్కడా కనపడలా కారంపూడిలో. సిఐ నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు, కనపడ్డు. ఎస్ఐ ఉండడు, పారామిలిటరీ ఫోర్స్ ఉండదు, ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడి షాప్ అది షాప్ తాళాలు బద్దలు కొట్టి సామాన్ని బయట లాగారు. పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని. చూడండి ఎంతమంది, మొత్తం కర్రలు, రాడ్లు యథేచ్ఛగా ఊరేగింపుకి వెళ్తుంటే పోలీసు ఎక్కడ? ఎలక్షన్ అయిన మర్నాడు ఇది జరిగేదంతా కూడా. మాచర్లకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి? నెక్స్ట్ వీడియో పెట్టండి. చూడండి, వినండి ఒకసారి, మళ్ళీ పెట్టండి ఒకసారి. పోలీసులు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయారని అంటున్నా ఆ డాబా నుంచి ఆవిడ.
వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడియో షూట్ చేసింది. వెల్లువలా వస్తున్నారంట. లాస్ట్లో చెప్తాడు మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరూ అని చెప్తాడు పైనుంచి. ఆ వీడియో తీసేతను. మనోళ్ళలాగుందే అంటుంది ఆవిడ. దాదాపు 1000 మంది వచ్చారని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా పోలీసులు ఉన్నారుగా.